హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రినా అండ్ నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. మొన్న రీసెంట్గా ఒక వార్త రావడం జరిగింది. ఏంటంటే 50 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కానివ్వండి జాగాలు కొన్నారంట. సో కొన్న విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అది 11 టైమ్స్ దాని రేట్ అనేది 11 టైమ్స్ పెరిగింది. సో ఏంటంటే మరి వీళ్ళకి ఎట్లా తెలుసు పెరుగుతుంది అనేది ఎట్లా తెలుసు? ఏంటంటే ప్రాజెక్ట్స్ ఏ వస్తున్నా ప్రాజెక్ట్స్ కానివ్వండి స్కీమ్స్ కానివ్వండి ఏది వస్తున్నా కూడా ముందు ఎవరికి తెలుస్తుంది అంటే అధికారులకే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పొలిటీషియన్ రాజకీయ నాయకులు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఫస్ట్ బడ్జెట్ పరంగా కానివ్వండి దేని పరంగా డెవలప్మెంట్ పరంగా కానివ్వండి ఎక్కడ చేయొచ్చు మనం ఎట్లా చేయొచ్చు ఏందనేది ముందు అధికారులను అడుగుతారు. వాళ్ళు ఏంటంటే మొత్తం సెట్ చేసి ఇస్తారు. సెట్ చేసి ఇచ్చినాకనే దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఏందనేది ఉంటుంది. సో ఈ ముచ్చట వీళ్ళకి ముందే తెలుసు కాబట్టి వీళ్ళు ముందే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తూ ఉందనేది ఇక్కడ మనం జాగాలు కొంటే దీని రేట్ ఫ్యూచర్లో ఇంత పెరుగుతాయి అని చెప్పి మంచిగా ప్లాన్ వేసుకొని కొన్నారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయి అనేది మనకు తెలుసు. ఎండలకు వాళ్ళకి ఏంది ముచ్చట అంటే తెలంగాణ ప్రజాప్రభుత్వం ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. ఏంటంటే వడదెబ్బ దాకి ఎవరైతే చనిపోతారో వాళ్లకు 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజాప్రభుత్వం చెప్పింది. చెప్పినాక ఏమైందంటే ఉంటారు కదా గద్దలు ఏం చేస్తారు దీంట్లో ఈ 4 లక్షలల్లో మనం ఎట్లా సంపాదించుకోవచ్చు ఎట్లా కొట్టేయచ్చు ఏందని స్కీమ్ రాకముందే వీళ్ళు ప్లాన్లు వేసేసి ఎవరెవరికి ఎంత వాటా అనేది వాళ్ళు పనిచేసుకొని 4 లక్షల చొప్పున 1 లక్ష రూపాయలు మనం వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తీసుకుంటే విత్ ఇన్ ఈ స్కీమ్లో ఏదైతే ఉందో ఈ ఎండాకాలంలో మనకు కొంచెం సెట్ అయిపోతుంది. ఎండాకాలంలో మన ఖర్చులు కానివ్వండి అవన్నీ కూడా మనకు సెట్ అయిపోతాయి అని అనుకున్నారు. పెద్ద ప్లాన్ వేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. చూడండి గిట్లున్నారు అధికారులు. మరి దీనివల్ల ఏమైతుంది ప్రభుత్వానికే గండి పెడతా ఉన్నారు. అటు ఎవరైతే వడదెబ్బ తాకకున్నా కూడా గుడుంబ కానివ్వండి ఇంకా వేరే కారణాల వల్ల చనిపోయిన వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు 1 లక్ష రూపాయలు తీసుకొని మీరు మీ వాళ్ళు వడదెబ్బకే చనిపోయినరు అని చెప్పి సో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతూ ఉన్నదంట. అట్లా ప్లాన్ వేసిండంట. దీనివల్ల ఏమైతుంది నిజంగా వడదెబ్బ దాకి చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కూడా వాళ్ళైతే పైసలు తీసుకొని వాళ్ళని అరాచకాలకు పాల్పడతా ఉన్నారంట. గిట్లున్నది. మరి ఒక్కసారి దృష్టి పెట్టండి అధికారులు కానివ్వండి. మరి 3 లక్షలు మీకు 1 లక్ష మాకు స్కీమ్ రాకముందే స్కామ్ రెడీ చేసిండ్రు. ఏ మరణమైనా సరే వడదెబ్బ కింద నమోదు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారంట. మా వాటా మేము తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీంట్లో ఎవరెవరు ఉన్నారు? డాక్టర్లు, పోలీసు శాఖ వాళ్ళు, ఇంకా ఎవరైతే ఉన్నారు విలేజ్ సెక్రటరీ నుంచి మొదలు ఆశా వర్కర్లు, డాక్టర్లు, పోలీసులు, తహసీల్దార్లు, వాటాదారులు మరి వీళ్ళందరూ కూడా ఉన్నారంట. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి. ఇంకా సో ఒక్కొక్కరు పని ఒక్కొక్కరు లెక్క ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా వాటాదారులు 10,000 20,000 అట్లా వేసుకున్నా కూడా మొత్తంగా 1 లక్ష రూపాయలు చొప్పున ఒక పర్సన్ చనిపోతే వీళ్ళు దొబ్బుదాం అనుకుంటున్నారంట. శివాళ్ళ పైన పేలాలు ఎరుకునేటోళ్ళు చిల్లరన్న కొడుకులు. సిగ్గు శరం ఉండాలి కొంచెం అన్న. అటు వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది. చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి యూజ్ అవుతుంది అని కూడా ఆలోచించట్లేదు. వాళ్ళ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు తీసుకొని మీ పొట్టలు నింపుకుంటే ఏమొస్తుంది మీకు? చూడండి రేవంత్ రెడ్డి గారు గిట్ల తయారైన పల్లెల్లో వడదెబ్బ కన్నా గుడంబ దెబ్బ మరణాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పల్లెల్లో గుప్పమంటున్న పల్లెల్లో చాలా మంది కూడా ఇప్పుడు ఈ ఉపాధి హామీ పనిచేసే వారిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుడుంబ ఏదైతే ఉందో దాన్ని సేవిస్తూ ఉంటారు. ఎందుకు? ఉపాధి హామీతో వచ్చే డబ్బు ఏదైతే ఉందో దాంతో లిక్కర్ని కొనలేరు కాబట్టి ఈ గుడుంబ ఏదైతే ఉందో దాని వల్ల సేవిస్తూ ఉంటారు. మరి ఉపాధి హామీతో వచ్చే డబ్బుతో లిక్కర్ కొనలేరు కాబట్టి తక్కువ ధరకు వచ్చే గుడుంబ ఏదైతే ఉందో దాన్ని సేవిస్తూ ఉంటారు. మరి గుడుంబ కూడా మోతాదుకు మించితే మరణిస్తారు. నిద్రలోనే ప్రాణాలు వదిలేస్తారు. పల్లెల్లో గుడుంబ మరణాలు పెరుగుతూ ఉన్నాయి. ఆ మరణాలను వడదెబ్బ స్కీమ్ లో చేర్చుతామని చెప్పి గిట్లా ప్లాన్ వేసిండంట వీళ్ళందరూ కూడా. మరి పేద కుటుంబాలకు ఆసరా పేరుతో అధికారులు దోచుకునే ఎత్తుగడ వేస్తా ఉన్నారు. ప్రభుత్వ స్కీమ్ లక్ష్యానికి అధికారులు తూట్లు పొడుస్తా ఉన్నారు. నిజమైన వడదెబ్బ బాధితులు కూడా అధికారులకు వంచక తప్పడం లేదు. అధికారుల వాటా కోసం ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి వీళ్ళపైన ఏం యాక్షన్స్ తీసుకుంటారు ఏందనేది ప్రజాప్రభుత్వానికే వదిలేస్తా ఉన్నాం. ఆల్రెడీ మేము ఇట్లాంటి దానికి ప్లాన్ వేసినాం అని చెప్పి మేము చెప్పినాం. మీరు దానిపైన ఏం యాక్షన్లు తీసుకుంటారు ఏందనేది మీ హ్యాండ్స్ లోనే ఉంటుంది. దొరికినప్పుడు మీకెంత మైనస్ అవుతుంది వీళ్ళకి ఎంత మైనస్ అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. స్కీమ్ లో స్కామ్ కు మార్గం వేస్తా ఉన్నారు. సర్కారుకే సున్నం పెట్టే లాలుచికి అధికారులు సిద్ధమయ్యారు. లంచం లేకుండా ఏ పని కాదని ఇందులో కూడా నిరూపిస్తా ఉన్నారు. సిగ్గు ఉండాలి గదే అంటాను నేను.
చేసేటి చేస్తానే ఉంటారు, అయినా కూడా ఇంకా కకృతి. శివాల మీద పేలాలకు కకృతి పడతా ఉన్నారు. వడదెబ్బ స్కీమ్ లో మీకెంత మాకెంత అని చెప్పి వాళ్ళతోని మాట్లాడుకుంటా ఉన్నారు. మరి అధికారులు లబ్ధిదారులు కుటుంబాలతో చేసుకుంటున్న ఒప్పందాలు ఏంది, బయటకు పొక్కితే రూపాయి కూడా రాదని చెప్పి బెదిరిస్తా ఉన్నారంట. లబ్ధిదారుల కుటుంబానికి 3 లక్షలు, అధికారులకు 1 లక్ష, మరణించిన వారిని గుర్తించినందుకు వాటాలు. గిట్లున్నది సిగ్గు శరాలు. అందుకే వేల కోట్లు 100 కోట్లు ఏడికి పోతానే అంటే అగో వీళ్ళ ఖాతాలు వీళ్ళ అకౌంట్లకు వీళ్ళ పొట్టలకే పోతా ఉన్నాయి. అందుకే దొరికినప్పుడల్లా ఏ అధికారి దొరికినా కూడా కోట్ల రూపాయలు ఉంటానే వాళ్ళ దగ్గర. 100 కోట్లు మనం చూసుకున్నాం ఎంతగానో సంపాదిస్తా ఉన్నారు. గిట్లా వాళ్ళ పొట్టలు కొట్టి ఇట్లా చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా శవాల పైన పేలాలు ఏరుకునేటోళ్ళు గిట్లా తయారైతా ఉన్నారు. అరే మీకు ఏం అనిపించదా అండి? అరే మీరు వేరే దగ్గర ఏదో చేసిండంటే ఒక అర్థం ఉంటుంది. ఇట్లా శవాల దగ్గర చనిపోయిన వాళ్ళు వడదెబ్బకి దాకియో లేదా దేని కారణంగానో చనిపోయిన వాళ్ళ పైన వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఆశిస్తున్నారంటే ఇప్పుడు కాకుండా తర్వాత ఏదో ఒకటి అవుతుందన్న భయం కానివ్వండి. అసలు ఏం లేదు, ఏం కాదు, వాడు ఇట్లా పోతే మాకేంది, మాకు 1 లక్ష రూపాయలు, వాడు అట్లా వేయండు మేము ఇట్లా వేయండి అని చెప్పి రాస్తామని చెప్పి అంటా ఉన్నారంటే ఎంత దిగజారు ఉన్నారనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక అదే చెప్తున్నా, మొత్తానికి అయితే ప్రజాప్రభుత్వానికి మేమైతే వార్త అందించడం జరిగింది. మాకున్న న్యూస్ ప్రకారంగా మాకు వచ్చిన దాని ప్రకారంగా చెప్పడం జరిగినది. ఇక దీనిపైన వీళ్ళు దొరికితే మాత్రం ఇట్లా నిజంగా వాళ్ళు రానిస్తలేరు బయటికి. ఎందుకంటే నిజంగా వడదెబ్బతో చనిపోయిన వాళ్ళను కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ రానియకుండా చేస్తారేమో అని చెప్పి చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. మరి మొత్తంగా దీన్ని కరెక్ట్ గాడిలోకి తీసుకుపోయేది ఎవరికి ఉంటుంది? ప్రజాప్రభుత్వానికే ఉంటుంది. కాబట్టి మేము చెప్పడం జరిగినది. వీళ్ళు కనుక మళ్ళీ దొరికితే పక్కా ఆధారాలతో రాయడం జరుగుతుంది. మరి అదే చెప్తున్నా, ఏంటంటే స్కీమ్ రాకముందే స్కామ్కు స్టార్ట్ చేసేస్తా ఉన్నారు వాళ్ళు. మరి చెట్టు పెట్టక ముందే కాయలు అమ్ముకునే దళారులు మోపైండ్రు. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పథకాలు తీసుకొస్తే కొంతమంది లంచవతారులైన అధికారులు దిగమింగేందుకు వాటాలు తీసుకుంటా ఉన్నారు. శవాల మీద పేలాలు వేరుకునేందుకు కూడా వెనుకాడదని కొంతమంది లంచ గుండాలు అశుద్ధం తినేందుకు కూడా వెనకాడడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి పనికి లంచాలు తింటూ ప్రజలను అనేక మంది అధికారులు పీకు తింటా ఉన్నారు. ఇలా పీనుగలను కూడా పీకు తినేలా కొంతమంది అధికారులు తయారైనారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం స్కీమ్ ప్రకటించిందో లేదో అప్పుడే ఎలా స్కామ్ చేయొచ్చు, ఎలా వాటాలు పంచుకోవచ్చు అన్న దానిపై లెక్కలు వేసుకుంటా ఉన్నారు. నోట్ల లెక్కలు పెట్టుకునేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఏ రకంగా రూపాయి దొరుకుతుందా అని ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఇదే ముచ్చట. మరి మొత్తానికి ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది చనిపోతా ఉన్నారు. మనం మొన్ననే చూసుకున్నట్లయితే ఇంకా ఎండల తీవ్రత ఇంకా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే వారం రోజుల కిందట 100 మంది చనిపోయారు. 2-3 రోజులలో 100 మంది చనిపోయారు. 100 మంది దగ్గర కూడా వీళ్ళు ఇట్లా 1 లక్ష రూపాయలు తీసుకున్నా కూడా 1 కోటి రూపాయలు స్కామ్ చేస్తా ఉన్నారు. అంటే 1 కోటి రూపాయలు అటు వాళ్ళకి లాసు, ప్రభుత్వానికి కూడా లాసు. అనవసరంగా వీళ్ళ పొట్టలు నింపుడు ఎందుకు? వీళ్ళతో ఏమన్నా వచ్చేది ఉన్నదా, పీకేది ఉన్నదా? ఏం లేదు కదా. ఈ అధికారులతోని అనవసరంగా వాళ్ళ కడుపు నింపుతా ఉన్నారు. దీనిపైన దయచేసి యాక్షన్ తీసుకోండి. ఎవరైతే ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నారో వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని మళ్ళా వాళ్ళని సర్వీస్లోకి వెళ్ళి తీసేసి వాళ్ళకు ఉద్యోగం రాకుండా చేస్తేనే మిగతా వాళ్ళు కూడా భయపడకుండా జనాలకు ఎట్లా మేలు చేయాలి ఏందనే దానిపైన ఆలోచిస్తారు. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే మన నేటి ధాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.